నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శిలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడియార స్తంభం సెంటర్లో స్థానిక విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించి పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కుటుంబాలకు దూరంగా ఉంటూ సమాజ శ్రేయస్సు కొరకు ఉద్యోగాలు చేస్తూ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన సంస్మరణ దినోత్సవం జరుపుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ వై రామారావు, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, దర్శి సర్కిల్లోని ఇతర సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు అక్టోబర్ 21న మొత్తం మన దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే మన అక్టోబర్ 20ని మన నేషనల్ పోలీస్ డేగా ప్రకటించి ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం. మన డ్యూటీలో వాళ్ళ ప్రాణాలను అర్పించి కుటుంబాల మీద ఆశ లేకుండా ఎక్కడెక్కడో జాబ్ చేస్తూ అడవుల్లో, ఎక్కడ మంచు కొండల్లో, బాటల్లో పనిచేస్తూ కుటుంబాలు దూరంగా ఉన్నా కానీ ఎటువంటి బాధ అనేది లేకుండా దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తూ వాళ్ళు ప్రాణ త్యాగం చేసిన వాళ్ళ అందరి యొక్క గుర్తుగా ఈరోజు మనం 21ని అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడానికి వాళ్ళకి జోహార్లు అర్పించడానికి వచ్చిన ఈ దర్శి ప్రజలకి, ఈ విద్యార్థులకు, విద్యార్థినులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కువ సేపు ఇక్కడ మన రోడ్లో ఉన్నాం కాబట్టి ఈ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. అలాగే ముండమూరి ఎస్ఐ కమలాకర్ గారికి మరియు ఇతర విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం. ఒక పోలీస్ లేని దినం, ఒకరోజు ఇమాజినీ డే వితౌట్ పోలీస్ అంటే ఒకరోజు పోలీస్ విధులు మానేస్తే సమాజం ఏమో ఇదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు సత్యయుగంలో అయితే యుగాల మధ్య అంటే లోకాల మధ్య ఉండేది. ద్వాపర యుగంలో అయితే, త్రేతాయుగంలో అయితే 2 రాజ్యాల మధ్య, ద్వాపర యుగంలో అయితే 2 ఫ్యామిలీస్ మధ్య, ఇప్పుడేమో విధిన్ మనుషుల మధ్య జరుగుతుంది. కాబట్టి అంతర్గతంగా ఏమో పోలీస్ రక్షణ, బాహ్య నుండేమో ఆర్మీ రక్షణ, శాంతి భద్రత నేపథ్యంలో వాళ్ళ సేవలు ఇప్పుడు చిరస్మరణీయమే. పోలీస్ వ్యవస్థ లేనిదే మన రాష్ట్రం ఉండదు, మన దేశం ఉండదు, ప్రజల మధ్య శాంతి భద్రత ఉండదు. కాబట్టి ఇలాంటి గొప్ప ఉద్యోగం చేస్తున్న వీరందరికీ కూడా మనం సెల్యూట్ చేయాలి. అలాగే విధి నిర్వహణలో ఎవరైతే మనకి వాళ్ళ ప్రాణాలు అర్పించారో వాళ్ళకి సంస్మరించుకోవాలి, జోహార్లు తెలపాలి.